వెల్కమ్ బ్యాక్ టు రా రివ్యూస్. హియర్ ఇస్ ద మిరాయి టీజర్ రివ్యూ. స్టారింగ్ మనకి తేజ సజ్జా గారు అండ్ మంచు మనోజ్ గారు. ఈ మూవీ అయితే మనకి అఫీషియల్ గా ఏప్రిల్ లో లేకపోతే మార్చ్ లోనైతే రిలీజ్ కావాల్సింది. బట్ విఎఫ్ఎక్స్ వర్క్స్ వల్ల అండ్ షూటింగ్ వర్క్స్ వల్ల ఈ మూవీ అయితే పోస్ట్ పోన్ అయిపోయింది. అండ్ పోస్ట్ పోన్ అయినట్టు కూడా మూవీ టీమ్ వాళ్ళు మనకి ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు. అండ్ సడన్ గా మొన్న ఎస్టర్డే 20 తర్వాత నథింగ్ విల్ బి సేమ్ అనేది ఒక పోస్టర్ రిలీజ్ చేసి మిరాయి టీజర్ అని అనౌన్స్మెంట్ చేశారు. టీజర్ లో అయితే పర్టికులర్ గా కొన్ని షార్ట్స్ కానివ్వండి, కొన్ని ఫ్రేమ్స్ కానివ్వండి, చాలా అంటే చాలా బాగున్నాయి. టీజర్ స్టార్టింగ్ మనకి మంచి మనోజ్ గారిని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఆ బ్లాక్ స్వాడ్ అంటే ఎందుకంటే మనకి అప్పుడు గ్లిమ్స్ కూడా వచ్చినాయి చూడండి, బ్లాక్ స్వాడ్ అని చెప్పి. సో మంచి మనోజ్ గారి దగ్గర మనకి పవర్స్ అయితే బ్లాక్ స్వాడ్ పవర్ అయితే ఉంటది. అండ్ తేజ సజ్జ గారి దగ్గర అయితే ఎలాంటి పవర్స్ అయితే ఉండదు. అసలు ఆయన యోధని కూడా ఆయనకు తెలియదు. బట్ సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆయన పాయింటెడ్ చేసి నువ్వు యోధావే అని చెప్పి, ఆ మిరా స్టిక్ నీకు ఎలా దొరుకుతుంది అని చెప్పి, దొరికిన తర్వాత ఆయన ఫ్లాష్ బ్యాక్ లో కానివ్వండి, లేకపోతే ఆయన పోయిన జన్మలో కానివ్వండి యోధా ఉండొచ్చు. సేమ్ మనకి కల్కి 289 లో ప్రభాస్ గారు ఎలా ఆయన క్యారెక్టర్ గురించి ఆయనకు తెలియదు, పోయిన జన్మ గురించి. కానీ గత జన్మలో అంటే ఆ టైం లైన్ లో ఆయన కర్ణుడు అని చెప్పి ఆ స్టిక్ పట్టుకున్నప్పుడు ఆయన తెలుస్తుంది. సేమ్ మనకు కూడా ఈ మూవీలో అలానే ఆ ప్యాటర్న్ రన్ అవుతుంది అనుకుంటా. అండ్ ఈ మూవీలో కూడా మనకి కంప్లీట్ గా డివోషనల్ టచ్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది భయ్య. ఎందుకంటే టీజర్ ఎండింగ్ లాస్ట్ మనం చూసుకుంటే మళ్ళీ హనుమాన్ గారిని చూపించడం జరిగింది. మరి ఈ టీజర్ చూసినప్పుడు పర్టికులర్ గా నాకైతే సమ్ 9 బుక్స్ 100 క్వశ్చన్స్ అండ్ 1 స్టిక్. ఈ 9 బుక్స్ లో ఉన్న 100 క్వశ్చన్స్ కి ఒకటే సొల్యూషన్ ఈ స్టిక్ అని ఆయనకి అర్థమైంది. మంచు మనోజ్ గారి వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారో ఇప్పటికైతే ఇంకా ప్రాపర్ గా వాళ్ళు ఏం కానివ్వండి, వాళ్ళ అజంప్షన్ కానివ్వండి అది ఎస్టాబ్లిష్ చేయలేదు మనకి టీజర్ లో. జస్ట్ టీజర్ కాబట్టి అన్ని దీని అని చెప్పేసి థియేటర్ వచ్చి ఏం చూస్తారని చెప్పి. బట్ మంచు మనోజ్ గారి క్యారెక్టర్ మ్యాన్ చాలా అంటే చాలా బాగుంది. కానీ ఆయన వాయిస్ దిగబట్టేసి గట్టిగా పట్టుకొని ఏదో చెప్తున్నట్టుంది డైలాగ్స్. కొంచెం ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది ఆ డైలాగ్ డెలివరీ. అండ్ రిమైనింగ్ కాస్ట్ ప్రతి ఒక్కరికి ఆ గెటప్స్ కానివ్వండి, ఆ కాస్ట్యూమ్స్ కానివ్వండి చాలా ప్రాపర్ గా చాలా నీట్ గా అయితే సూట్ అయింది. ఎవ్రీ వన్ మ్యాన్ ఒక్కరిని కూడా మనం పిన్ పాయింట్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు, ఈ క్యారెక్టర్ ఇలా ఉంది, ఆ క్యారెక్టర్ అలా ఉందని చెప్పి. టీజర్ నాకైతే టీజర్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ టీజర్ లో మనకి ఆ సొల్యూషన్ ఆ డైలాగ్ అయిపోగానే సడన్ గా స్నో మీద ఒక డ్రాగన్ లెగ్స్ లేకపోతే ఏదైనా పెద్ద బర్డ్ లెగ్స్ అనుకుంటావి పీక్స్ మ్యాన్ అదైతే చాలా అంటే చాలా బాగుంది. కానీ కొంచెం కార్టూనిష్ గా ఉంది. మనకి ఇంకా ప్రాపర్ విఎఫ్ఎక్స్ వర్క్స్ కంప్లీట్ కాలేదు కాబట్టి టీజర్ కి మాత్రమే వీళ్ళు ఇలా ఇచ్చారేమో. బట్ మూవీలో మనకి సమ్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ విఎఫ్ఎక్స్ ఉండబోతున్నాయి అనుకుంటున్నా. అండ్ హోప్ కూడా చేస్తున్నాను నేను ఇదే కార్టూనిష్ థీమ్ లో ఉండకుండా. అండ్ నాకైతే టీజర్ పిచ్చిగా నచ్చేసింది మ్యాన్. ప్రతి ఫ్రేమ్, ప్రతి సీన్, ప్రతి డైలాగు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. నాకు ఒకటే మైనస్ పాయింట్ అనిపించింది, మంచు మనోజ్ గారి డైలాగ్ డెలివరీ చాలా ఆర్టిఫిషియల్ గా ఉంది. టీజర్ స్టార్టింగ్ లో మనకి ఆ బ్యాటిల్ ఫీల్ కానివ్వండి కొంచెం ఎక్స్ట్రీమ్ పాస్ట్ కి వెళ్ళినట్టుంది. దట్ వాస్ గ్రేట్ మ్యాన్. కానీ అది ఏఐ తోనే జనరేట్ చేసిన మనకి క్లియర్ కట్ అయితే అర్థమైపోతుంది. అండ్ ఈ మూవీ ఇప్పుడు అఫీషియల్ ఒక రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ చేసింది సెప్టెంబర్ 5, 2025. సెప్టెంబర్ 5 మనకి శివకార్తికేయన్ గారిది మద్రాస్ మూవీ కూడా వస్తుంది. ఏఆర్ మురుగదాస్ గారు డైరెక్టర్. నాకైతే ఈ టీజర్ చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ రా రివ్యూస్ రేటింగ్ వచ్చేసి 4.5 out of 5. అండ్ దట్స్ ఇట్ మ్యాన్. ఐ విల్ క్యాచ్ యు ఇన్ ది నెక్స్ట్ వన్.